హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాము ఆకులతోటి బజ్జీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి, అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా దానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అందులో దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుని జారుడుగా మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే దీన్ని మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వామాకుల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇది చూసారా, ఇది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, కొంచెం పలచగా. తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుని ఇందులో మనం ఒక్కొక్క ఆకు దానిలో డిప్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఓకే, ఇలా డీప్ ఫ్రై చేసుకొని త్వరగానే డీప్ ఫ్రై అయిపోతాయండి ఇవి. అంతేకాకుండా ఈ వామాకులతో మీరు పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైమ్ స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో ఇవి. వామాకు బజ్జీ ఇంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అజీర్తిని, మలబద్ధకాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకుల్ని డికాషన్గా కనుక మనం చేసుకొని తాగితే ఏంటంటే కడుపులో ఏదైనా అల్సర్లు కానీ ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు చాలా బాగా రిలీఫ్ అనేది ఉంటుందండి. ఈ ఆకులు దొరికితే మాత్రం కంపల్సరీగా ఏదో రకంగా యూజ్ చేయండి, చాలా మంచిది ఈ ఆకులు. ఓకే, ఇటువంటి ఆకులను కూడా తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలా మొక్క కూడా పెంచుకుంటే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీనివల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.